హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం. చాలా మందికి ఫేవరెట్ అయిన టమాటా చారుని చేయబోతున్నాం. పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా మందికి టమాటా చారు అంటే చాలా ఇష్టం ఉంటుంది. అట్లాంటి రెసిపీని ఈరోజు మనం చాలా సింపుల్గా నేర్చుకుందాం. ముందైతే ఎర్రగా పండిన 5-6 టమాటాలను తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఈ విధంగా 2 వక్కలు కట్ చేసుకొని ఒక పాన్ లో కొన్ని మంచినీళ్ళు తీసుకుని అందులో వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నింటినీ మంచిగా ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ టమాటాలన్నీ మంచిగా ఉడికే వరకు చాలా సేపు అలాగే ఉంచుకోవాలి. నేను చాలా సేపు ఉంచుకున్నాను. టమాటాలు అయితే చాలా మంచిగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని ఇలా పప్పు గుట్టంతో రుద్దాలి. ఒకవేళ కొంచెం వాటర్ చల్లగా ఉంటే మీరు ఈ విధంగా చేతితో కూడా స్మాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా ఇంకా చింతపండు గుజ్జుని పక్కకు తీసేయాలి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఇంకా ఎండుమిర్చి వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇంకా కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం టమాటాలని ఉడకబెట్టేటప్పుడే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. మీరు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా మంచిగా వేగాక మనం ఇప్పుడు ఇందులో ముందుగా తీసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వాలి. ఈ విధంగా మరిగాక ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు మరగనివ్వాలి. మంచిగా మరిగాక ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని మంచిగా కలుపుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి. ఈ విధంగా మరిగితేనే టమాటా చారు టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిసేపు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇంకా వేడి వేడి టమాటా చారు రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో టమాటా చారు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఏం తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎవరికైనా నచ్చుతుంది. సో ఇది ఈరోజు రెసిపీ. చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా వెంటనే ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.